అర్చన సామాన్ ఇవ్వండమ్మా. తీసుకోండి సార్. నమస్కారం స్వామి. రండి. ఏంటి విశేషం? ఈరోజు మా అమ్మ బర్త్డే. అలాగా. శుక్రవారం, పౌర్ణమి, పేరు నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం సూర్య. అమ్మా ఊరుకోరా పంతులు గారు, నా నెక్స్ట్ బర్త్డే కల్లా ఖచ్చితంగా వీడికి పెళ్ళైపోవాలి. అలాంటి వరాన్ని అడుగుతూ అర్చన జరిపించండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. కాస్త తిరుగు. మంచిది, వెళ్ళండి. నమస్కారం సార్. మీ బండి తీయాలి, ట్యాంకర్ లారీ వచ్చింది. అమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. సరేరా. వదినా, ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏయ్ పార్వతి అతే, ఈవిడ కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా. హలో ఆంటీ. హలో అమ్మా, ఎలా ఉన్నావు? యా ఐమ్ ఫైన్ ఆంటీ. ఏంటి వదినా, శుక్రవారం అని గుడికొచ్చారా లేక ఏదైనా విశేషమా? ఈ రోజు నా పుట్టినరోజు. ఓ సూపర్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ మా. ఇంకా ట్రీట్ ఏం లేదా? ఏయ్ నువ్వు ఊరుకో, మీరు మాత్రమే వచ్చారా? మీ కొడుకు రాలేదు? లేదు, మా అబ్బాయి కూడా వచ్చాడు. ఏదో ట్రాఫిక్ అని బండి తీయడానికి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. చెప్పరా? వదినా, నేనే మిమ్మల్ని స్వయంగా కలవాలనుకున్నాను. దేవుడి దయవల్ల గుళ్ళో కలిశాం. విషయం ఏంటి కమలా? ఏం లేదు, మీ అబ్బాయికి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? వాడు అవకాశాన్ని ఎక్కడిస్తున్నాడు? పెళ్ళొద్దంటూ పదే పదే వాయిదా వేస్తున్నాడు. అందుకని అలాగే వదిలేస్తావా ఏమిటి? నేను కూడా ప్రియాకి సంబంధాలు చూస్తున్నాను. మంచి జాబ్ లో ఉంది. మీకు ఇష్టమైతే. అమ్మాయి లక్షణంగా అందంగానే ఉంది, కానీ కాస్త మోడర్న్ గా ఉంది. వాడు ఇలా మోడర్న్ గా ఉండే అమ్మాయిని వద్దంటున్నాడు. పెళ్ళైన తర్వాత జాబ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నాడు. అవన్నీ చేస్తుంది వదినా, డ్రెస్సే అలా ఉంది. నాన్నగా ఆరాబం. పర్వాలేదులే, నేను అందుకోసం అంటలేదు. వాడు ఇలాంటి అమ్మాయిని వద్దంటున్నాడు. నన్ను అపార్థం చేసుకోకు కమలా. సరే, ఇక నేను వెళ్ళరానా? అలాగే వదినా. వెళ్ళొస్తానమ్మా. సరే అండి. ఎందుకమ్మా ఇలా అనిపించుకుంటావు? నేనేమన్నా పిల్లని అడిగారా వాళ్ళు? ఏయ్ పిల్లని కన్న వాళ్ళే అడగాలే, వాళ్ళకిష్టం లేదు. నేను మోడర్న్ గా ఉంటా తప్ప అనవసరంగా ఆవిడ ఏదో మాట్లాడుతుంది. దీనికి పైన ఏదైనా మాట్లాడితే నేనే చంపేస్తా. సరే సరే, గుళ్ళు అరవకు. సరే, దీనికి పైన ఏం మాట్లాడదు, రా. ఏంటమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పచ్చు కదమ్మా. ఏం లేదు, విశాఖపట్నంలో మన బంధువుల అమ్మాయి ఉందిరా. నీకు కావలసినట్టు బాగా చదువుకుంది, హోమ్లీగా ఉంటుంది. నువ్వు సరే అంటే వెళ్ళోసారి చూసొద్దాం. వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. ఎంతో గౌరవస్తుల కుటుంబం అది. చాలా మంచి సంబంధం రా. నాకు కాస్త దూరపు బంధువులు వాళ్ళు. మళ్ళీ కళ్యాణ రాగం పాడడం ప్రారంభించావా? అరే పోరా, తెలివి తక్కువదమ్మా. ఇప్పుడు కూడా గుళ్ళో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తాం అన్నారు. వాళ్ళ అమ్మాయిని నువ్వు చూసావా? అవును, ఇది ఇప్పుడు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఏరా, ఇలాగే ఏదో ఒక సాకు చెప్తూ పోతే నీకెప్పటికి పెళ్ళవుతుందిరా? ఓ వదిలేయమ్మా. మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? తెలియట్లేదురా, గుండె నొప్పిగా ఉంది, కంగారుగా ఉందిరా. అమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? హాస్పిటల్ వెళ్దాం పద. అయ్యో వద్దురా, త్వరగా ఇంటికి వెళ్ళు. కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. ఇంటికి వద్దమ్మా, నువ్వే మాట్లాడకుండా ఉండు. అయ్యో అయ్యో దేవుడా.